పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఉదండాపూర్ జలాశయం నిర్వాసితుల పోరాటం ఫలించింది. ఏళ్లుగా చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించి పరిహారం ప్యాకేజీ పెంచింది. అయితే పునరావాస కాలనీలో ప్లాట్లు చూపించకపోవడంతో వచ్చిన ప్యాకేజీ డబ్బులు ఇతరత్రా ఖర్చులకు దుర్వినియోగం అవుతున్నాయని వాపోతున్నారు. ఉదండాపూర్ జలాశయం పరిహారం, పునరావాసం పనులపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. మహబూబ్నగర్ జిల్లాకు కీలకమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 5 రిజర్వాయర్లు ఉండగా 4 పనులు పూర్తయినాయి. ఇందులో కీలకమైన ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు మాత్రం భూసేకరణలో జాప్యం వల్ల కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు మనం ఉదండాపూర్లో ఉన్నాము. అసలు ఇక్కడ వీళ్లకు పరిహారం పెంపు, ఈ పునరావాస కాలనీలో పనులు, అసలు వీటన్నిటి అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఉదండాపూర్ రిజర్వాయర్లో మీకు ఎంత భూమి పోయింది? నాకు 6 ఎకరాల 10 గుంటలు పొలం పోయింది. 200 గజాల్లో ఇల్లు ల్యాండ్ పోయింది. ఒక ప్లాట్ కూడా పోయింది. ఇంతకుముందు 2021 అప్పుడు సర్వే చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పైసలు రాకుండా ఉండి కూడా ఇప్పటికి మేము చాలా లాస్ అయినాం. దాదాపు 300 చిల్లర ఉంటాయి ఇండ్లు. ఆ ఇండ్ల పైసలు రాలేవు. అందులో నాది గిట్లంగా 74, 75 నాకు టచర్ పైసలు ఇప్పటి వరకు రాలేవు. దాని వలన మేము కూడా ఏమన్నా కొందామంటే కూడా కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది. ఏమన్నా సగం ప్యాకేజీలు పడ్డాయి. తొందర మాకు ఈ పైసలు తొందర వేపిస్తే ఎమ్మెల్యే గారిని ఎప్పటికైనా కానీ మేము జీవితంలో మర్చిపోకుండా ఉంటాము. మాకు చాలా మేలు చేసిండు ఆయన. ఈ R&R ప్లాట్లు తొందర మాకు అక్కడ ఎవరి ప్లాట్లు వాళ్ళకు వార్డు వైజ్గా ఎవరి ప్లాట్లు వాళ్ళకు ఇస్తే చాలా బాగుంటుందని ఆయనకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీకు ఎంత ఇచ్చారు పరిహారం, ఇంకెంతమందికి ఇవ్వాలి? గత ప్రభుత్వం లోపల భూముల విలువలు 5.5 లక్షలు, మెట్ట తరిపొలానికి 6.5 లక్షలు ఇచ్చిండ్రు. అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్యాకేజ్ విషయంలో 12.5 లక్షలు అని చెప్పి ఫస్ట్ చెప్పిర్రు. తర్వాత 16.5 లక్షలు చెప్పిర్రు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 లక్షలు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏక మొత్తం లోపల స్ట్రక్చర్ కానీ, ప్లాట్ వాల్యూ కానీ, ప్యాకేజీలు కానీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి R&R ప్యాకేజీ లోపల మాకేముందంటే ప్లాట్లు ఇంకా ఇష్యూ కాలేదు, ఇంకా వర్క్ నత్తనట్టుగా నడుస్తుంది. దాన్ని వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా ఎంతమందికి ఇవ్వాలని పరిహారం ఏమన్నా అంచనా చెప్పలేదు? పరిహారం అనేది ఇంకో 160 నుంచి 180 మధ్యలో ఉంటారు. పెండింగ్లోనే సెకండ్ లిస్టు తయారవుతుంది. కాకపోతే ఇప్పుడు స్ట్రక్చర్ కూడా కనుక కొంతమందికి పడలేదు. అవి ఏ విధంగా పడలేదో, ఎందుకు పడలేదో అర్థమైతలేదు. కాకపోతే అవి కూడా తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ పునరావాస కాలనీలో పనులు ఎంతవరకు వచ్చినాయి? అసలు ఏమేమి పనులు? ప్లాట్లు అయితే అది మొత్తం లెవెలింగ్ చేసిర్రు, మోరీలు కట్టిర్రు అంతే. కానీ ఆ నెంబర్లు ఇది వార్డ్ నెంబర్, వైర్ నెంబర్ వైజ్గా అయితే ఇది ఇలానే లేదు. మాకు డబ్బులు ఎగ్దమ్ వేసిండ్రు. ఒకసారి ఇదైతే మెచ్చుకోవచ్చు వాళ్ళని, ఈ ప్రభుత్వాన్ని. అయితే ఇంకొకటి మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేస్తే ఈ డబ్బులు కూడా వేస్ట్ కాకుండా అనుకూలంగా జల్దీ ఇల్లు కట్టుకునికే కానీ, దాన్ని ఏమో చేసుకునికే కానీ మాకు సట్గానికే జల్దీ అదైపోతాం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు అధికారులు? మరి ఫ్లాట్లు అలాంటి అడిగిరా మీరు ఏమన్నా? ప్లాట్లు అడిగితే చేస్తాము, 6 నెలల తర్వాత ఇప్పిస్తాము, మీ ప్లాట్లు మీకు ఇస్తాము, అది చేస్తామని అన్నారు. కొంత పెండింగ్ ఉంది దాంట్లో, అదేదో భూమిది సెటిల్మెంట్ చేస్తామని అన్నారు వాళ్ళు. అదేందో ఇక ఆ ప్లాట్లు మాకు తొందరగా ప్లాట్లు చేసి ఈ డబ్బులు వేసి ప్లాట్లు ఇచ్చేస్తే ఇక ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మరి తొందరగా చేస్తే మాకు అలాట్మెంట్ చేస్తే, ప్లాట్లు అలాట్మెంట్ చేస్తే మాకు వెళ్ళిపోయి మేము చూసుకుంటాం, ప్లాట్లల్లో ఇండ్లు కట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఇక ఇప్పుడు అక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్లు ఉన్నాయి? ట్యాంకీలు అయినాయి, కరెంటు గుంజిరు, ఇక సీసీ రోడ్లు వేసారు, సైడ్ డ్రైన్స్ వేసారు, ఇక పైప్ లైన్స్ వేసారు, కరెంటు పోల్ గుంజిరు. ఇక మిగతా ఒకటి ఏంటంటే మాకు కరెంట్ వచ్చేసింది, మాకు ప్లాన్లు అడ్మిట్ చేస్తే మేము కొంచెం అది చేసుకుంటామని ఆలోచన. ఇక అంతే, సీసీ రోజు తర్వాత చేసుకున్నా నడుస్తుంటుంది. మాకు ఎట్లా అంటే ఇండ్లు కట్టుకుంటుంటాం, ఏమో చేసుకుంటాం, ఏది చేసుకుంటాం, యథావిధిగా పోయి ఆడపోయి కట్టుకుంటాం మేమని ఆలోచనతోనే ఉన్నాం అంతే. ఈ ప్లాట్లు ఇస్తే మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి సిద్ధంగా? మళ్ళీ టైం పడుతుంది కదా. మేము ఆడ ఇల్లు బిల్డింగ్లు కట్టుకోవాలన్నా కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఒక సంవత్సరం టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇంకా చాలా సంతోషపడతాం. ఎందుకంటే నాకు ఈ పరిహారం అనేది చాలా తక్కువ, భూములకు కూడా చాలా తక్కువ ఇచ్చిండ్రు. మేము అక్కడ పోతే ఒక ప్లాట్ దొరికేటట్లేదు. అందుకని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్క నష్టపోయిన ఈ యొక్క నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వాన్ని అడిగినాం. ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కొందరికి ఇస్తుంది, మీకు అట్లాంటి ఏమైనా హామీ ఇచ్చిందా? ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క UBR నెంబర్కి, ప్రతి ఒక్క ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, పెళ్లి కాని వాళ్ళకు అందరికీ కూడా ప్లాట్లు ఇచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల లెక్కలో ఇస్తామనే మాట మాకు చెప్పారు. ఇక అది తొందరగా చేయాలి. ఎక్కడ తిరిగి
ప్రతి ఇంటికి ఒక ఉసుక గిట్లంగా మాకు ఉదండాపూర్కి ఉసుక ఫ్రీ కొట్టిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కోవాలంటే కూడా ఉసుక దొరకని చాలా తిప్పలు ఉంది, ఉసుక ఎక్కడ దొరకదు కూడా అసలు. అందు గురించే ప్రతి ఒక్క ఇంటికి ఒక టిప్పర్ ఉసుక కొడితే ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఊరు జనాలందరూ. ఇప్పుడు ఈ అంటే ఊర్లో అందరూ అంటే ఇప్పుడు వెళ్ళిపోవడానికి సుముఖంగానే ఉన్నారా? ఇంకేమైనా అబ్జెక్షన్? సిద్ధంగా ఉన్నాం మేము. ఆల్రెడీ మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేస్తే మేము వెళ్ళిపోవడానికి మాకు ఒక టైము ఈ టైం వరకు కట్టుకోండి అని మాకు చెప్పి మాకు టైం ఇస్తే మేము కట్టుకునే సిద్ధంగా ఉన్నాం. ఈ నుంచి వెళ్ళిపోయినా కూడా సిద్ధమే. ఈ పరిహారం పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉదండాపూర్ వాసులు. అయితే పరిహారం పెంపుతో పాటు పునరావాస కాలనీలో పనులు వేగంగా చేసి వాళ్లకు సంబంధించిన ఫ్లాట్లు ఎవరెవరికి అప్పగిస్తే ఈ నిధులు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఖర్చు కాకముందే అక్కడ ఏదైనా ఒక స్థిరాస్తి ఇల్లు కట్టుకోవడం లాంటి పనులు చేసుకుంటామంటున్నారు. ఇక్కడ స్థానికులకు పక్కన సమీపంలో ఉన్న సెజ్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, ఉదండాపూర్ నుంచి.